చేసిరు, పట్టభద్రులకు ఏం చేసిరని చెప్పి మల్కం కొమరయ్యకు కానీ లేకపోతే అంజిరెడ్డికి కానీ ఓట్లు వేయాలి? మల్కం కొమరయ్య ఎవరు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మొత్తం డ్రగ్సే. 9th 10th క్లాసు 10th క్లాసు హయ్యర్ సెక్షన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డ్రగ్సే, మరి మొత్తం డ్రగ్సే. మరి ఏ పట్టభద్రులకి ఏం టీచర్లు, మరి ఎటువంటి టీచర్లు అందరూ కలిసి ఓట్లేసి మల్కం కొమరయ్యని గెలిపియాలి? ఈ రోజున అవగాహన ఉన్న వ్యక్తిని కాకుండా టికెట్లకు అమ్ముడు పోయి పైసలు తీసుకొని వీళ్ళు ఇష్టానుసారంగా టికెట్ ఇస్తున్నారు. అట్లనే అంజిరెడ్డి ఉన్నాడు. అంజిరెడ్డి ఎవడో కూడా ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. పట్టణచేరులో ఏదో 2 కంపెనీలు ఉన్నాయి. ఆయన ఏదో సంస్థ పెట్టి ఏం పంచుతాడు? వాటర్ ఫిల్టర్లు పంచుతాడు, నోట్బుక్లు పంచుతాడు. అంతకుమించి ఇంకేమైనా పంచిండా? పట్టభద్రులకు కావాల్సింది ఏంటి? 46 జీవో గురించి మాట్లాడేది ఎవరు? 29 జీవో గురించి మాట్లాడేది ఎవరు? ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడేది ఎవరు? బీజేపీ కొట్లాడిందా? అట్లీస్ట్ క్వశ్చన్ చేసిండ్రా వీళ్ళ అసెంబ్లీలో? నిరుద్యోగ భృతి గురించి మాట్లాడిండ్రా? నేను అంటా ఉన్నా. అందుకే ఎవడు ఏ పార్టీ కూడా లేదు కదా ఇప్పుడు. బీఆర్ఎస్ ఎట్లాగో టికెట్ ప్రకటించలే, వాళ్ళు ఓడిపోతామని వాళ్ళు ముందే ప్రకటించుకున్నారు. వాళ్ళు ఓడిపోతారని చెప్పి బరిలో కూడా నించోట్లే. కాంగ్రెస్ ఎందుకు నించుంటుందో కూడా, కాంగ్రెస్ ఆయన ఓరో కూడా ఎవరికి తెలియదు. కాంగ్రెస్ కూడా నేనేమంటున్నా, వీళ్ళ వైఫల్యాలకు ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే ఈసారి ఎవడైనా ఇండిపెండెన్స్కి ఓట్లేయడం బెస్ట్. నేను చెప్తున్నా కదా, మీరు అన్నీ చూస్తున్నారు, రకరకాలుగా చూస్తున్నారు. ఎవరున్నారు ఈ రోజున? అనాథలైపోయినారు తెలంగాణలో నిరుద్యోగులు, యువకులు అనాథలైపోయినారు. సో ఎవరికి వేస్తున్నాం ఓట్లు? దేనికి వేస్తున్నాం? వీళ్ళు ఒక కార్పొరేట్ వ్యవస్థ కదా. మల్కం కొమరయ్య ఏమన్నా మాస్లకు వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి లీడర్ కాదు. హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇష్టం వచ్చినట్టు అందరికీ ఫండింగ్లు ఇచ్చుకుంటూ టికెట్ ఇచ్చుకుంటూ గెలిచినటువంటి వ్యక్తి. నేను రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే నేను చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే డ్రగ్స్ ప్రత్యేకమైనటువంటి మార్క్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఒక్కసారి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇన్స్పెక్షన్కి బొమ్మనండి నార్కోటిక్స్ బ్యూరోని. 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు, వివిఐపి పిల్లలకు మత్తు పదార్థాలకు వాళ్ళు ఎట్లా బానిసైనరు, ఎట్లా డ్రగ్స్కి అలవాటు పడినారు, స్కూల్ క్యాంపస్లోకి డ్రగ్స్ ఎట్లా వచ్చినాయి? దమ్ముంటే దిగండి రాబాయ్, ఎంక్వైరీ చేయండి. దమ్ముంటే ఎంక్వైరీ చేయమని అడుగుతున్నా. సో ఇటువంటి వాళ్ళకా బీజేపీ టికెట్ ఇచ్చేది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి వాళ్ళకి ఇస్తున్నారు. ఇక పోతే ఈ అంజిరెడ్డి ఏం చేసిండు? అంజిరెడ్డి ఎవడన్నా ఎవరికైనా తెలుసా? ఆయన కూడా ఒక వ్యాపారవేత్త. అయితే పటంచెరులో ఒక వ్యాపారవేత్త, ఒక ఫార్మా కంపెనీయో ఏదో ఉన్నది. అయిపోయి టికెట్ ఇచ్చి ఏం చేస్తారు? వాళ్ళ కంపెనీలు చూసుకోవడం తప్ప సంస్థ పెట్టి ఏదో సోషల్ సర్వీస్ చేసిండట. ఆ సోషల్ సర్వీస్ ఏం చేసిండు ప్రజలారా? నోట్ పుస్తకాలు వంచిండు, నోట్ బుక్స్. ఎవరికి? స్కూల్ పిల్లలకి, గవర్నమెంట్లో ఉన్న స్కూల్ పిల్లలకి నోట్ బుక్స్ పంచారు. అది ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్తుంది. నువ్వు చేసేది స్పెసిఫికల్గా ఏముంది? నోట్ బుక్స్కి ఎంత అవుతుంది ప్రజలారా ఖర్చు పెట్టాలంటే? అది కూడా పట్టంచేరులోనే ఏవో 2-3 స్కూల్స్ పట్టుకొని పంచారు. అండ్ అక్కడక్కడ వాటర్కి సంబంధించినటువంటి ఫిల్టర్స్ ఉంటాయి కదా, గది స్పాన్సర్డ్ బై అంజిరెడ్డి అని పేరు ముద్రేయించి అది పోలీస్ స్టేషన్లలో అక్కడ ఇక్కడ ఇస్తాడు. ఇంతకు మించి హూ ఈజ్ అంజిరెడ్డి? ఒక్క మాట చెప్పండి, ఎవడా అంజిరెడ్డి? ఆయన స్టాండ్ ఏంది? ఆయన పోనీ ఎక్కడన్నా బీజేపీ ప్రచారంలో చూసినామా మనం? ఇప్పటి వరకు అంజిరెడ్డి ఎవడో ఎవరికి తెలియదు. ఎవరైనా అంటే బీజేపీ కూడా తెలంగాణలో ఎటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసే టికెట్లు ఇస్తుంది? ఈ రోజున తెలంగాణకు కావాల్సింది ఏంటి? మొన్నటి వరకు తీన్మార్వాలన కోట్లేసి గెలిపించరు, ఆయన మాట్లాడు. అంటే ఇక్కడ ఏమంటున్నా నేను, సో అందుకే ఈసారి పట్టభద్రులందరూ కూడా బుద్ధి చెప్పాలి. ఇటు ఈ పార్టీకి బుద్ధి చెప్పాలి, అన్ని పార్టీలకు బుద్ధి చెప్పాల్సిందే. తెలంగాణ పవర్ ఏంటో, యువకుల పవర్ ఏంటో, యువత పవర్ ఏంటో చూపించాల్సిందే. మీ మీసాలు తిప్పించి చూపించాల్సిందే. పైసలు ఎవడిచ్చినా తీసుకోండి, ఓట్లు మాత్రం ఇండిపెండెంట్ కేసి బుద్ధి చెప్పండి. ఈసారి చరిత్ర పుటంలో నిలిచిపోతుంది. పలానా తెలంగాణలో ఏ పార్టీకి కూడా యువకులు ఓట్లేయలేదు, ఇండిపెండెంట్లకే ఓట్లేసి గెలిపించిరని చెప్పి భారతదేశ వ్యాప్తంగా మాట్లాడుకోవాలి. నరేంద్ర మోడీ గారు కూడా రిపోర్టు తెప్పించుకోవాలి బీజేపీ నుండి. ఏమైందండి బీజేపీ పట్టభద్రులు ఎందుకు ఓడిపోయింది? ఢిల్లీనే గెలుచుకున్నాం మనం. హస్తినాపురంలో చెక్ పెట్టిన వాళ్ళం తెలంగాణలో ఎందుకు మనం చెక్ పెట్టలేకపోతున్నామని మోడీ గారు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రిపోర్ట్స్ తెప్పించుకొని చూడాలి. ఇక్కడ తెలంగాణలో బీజేపీ లీడర్స్ ఎంత సైలెంట్ ఉన్నారు, ఎంత మౌనం పాటిస్తున్నారు, ఏం చేస్తున్నారు తెలంగాణలో అని. రేవంత్ రెడ్డి యొక్క వైఫల్యాలను ప్రశ్నించని బీజేపీగా మిగిలిపోయింది. నాట్ ఈవెన్ కార్యకర్తలకు ఖర్చు పెట్టమని అక్కడ ఉన్నటువంటి మోడీ గారు కానీ నేషనల్ బీజేపీ పార్టీ డబ్బులు పంపిస్తూ ఉంటే ఒక్క కార్యకర్తకి కూడా ఒక్క ఫ్రూట్ కూడా అందట్లేదు.
సొంత పైసలు పెట్టుకొని వెళ్తా ఉన్నా, నేను అడుగుతా ఉన్నా అవన్నీ కూడా ఏం చేస్తున్నారు? సో డెఫినెట్గా ఇవన్నీ కూడా అతి త్వరలో నేను మోడీ గారికి విత్ ప్రూఫ్స్ ఫ్యాక్ట్ చేయబోతున్నా. తెలంగాణలో మీ కార్యకర్తల పరిస్థితి ఏంటో డైరెక్ట్గా మోడీ గారికి ఉన్నటువంటి సోషల్ మీడియా వింగు ఎవ్వడికి లేదు. అసలు బీజేపీ వాళ్ళ ఐటీ వింగ్, ఇక్కడ బీజేపీ ఐటీ వింగ్ అంటలేను నేను, ఢిల్లీలో ఐటీ వింగ్ మోడీ వెనకాల పనిచేసే వాళ్ళు ఒక్క ట్వీట్ పెట్టినా ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు, ఫ్యాక్స్ పంపించినా ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు. ఎందుకు? ఈటల రాజేందర్ గారి స్కామ్ డీటెయిల్స్ మొత్తం కూడా మోడీ గారికి ఫ్యాక్స్ చేసినాం మేము ఓకే టీవీ నుండి. ఎప్పుడు మన ఎంపీ ఎలక్షన్స్ టికెట్ ప్రకటించిన తర్వాత సివిల్ సప్లైస్లో ఏం జరిగిన దగ్గర నుంచి 5,000 కోట్ల స్కామ్ ఎట్లా జరిగిన దగ్గర నుంచి మొత్తం రిపోర్ట్ తయారు చేసి పంపించడం జరిగింది నరేంద్ర మోడీ గారికి. వాళ్ళు రియాక్ట్ అయినరు కూడా, దాని మీద రియాక్ట్ కూడా అయినారు. సో నేను చెప్పేది ఏంటంటే ఏం జరుగుతోంది తెలంగాణలో, అసలు ఎవరు ఏ పార్టీ కూడా ఏ పార్టీని నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితిలో తెలంగాణ ఉన్నది. ఈడ రేవంత్కి మిగతా క్యాబినెట్ మంత్రులకు పడదు, వాళ్ళు కొట్టుకోవడమే పనిగా పెట్టుకుంటారు. తెలంగాణని బ్రష్ పట్టించి కుక్కలు చింపినటువంటి విస్తరిగా తీసుకొచ్చినారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రజలారా, ఎప్పటికైనా ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి కాంగ్రెస్సే, బీఆర్ఎస్ కూడా కాదు. ఆ స్ట్రాటజికల్ ప్రకారమే బీఆర్ఎస్ బీజేపీకి అమ్ముడు పోయింది కాబట్టే పట్టభద్రుల టికెట్ బీఆర్ఎస్ ఈసారి బరిలో నించోలేదు, ఈసారి ప్రకటించలేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఇప్పుడు అంత పెద్ద పార్టీ, నెలకు 120 కోట్లు వచ్చేటువంటి పార్టీ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓడిపోతుందని ఓడన బరిలో నించకుండా ఉంటారా? దీని అర్థమైంది ప్రజలారా, బీఆర్ఎస్ ఇంటర్నల్గా బీజేపీతో కుమ్మక్కైంది. కావాలనే బీజేపీ గెలవాలనే, పట్టభద్రులు వాళ్ళు గెలవాలనే వీళ్ళు అంతర్గతంగా మాట్లాడుకున్నారు. ఎట్లనైతే ఆంధ్రప్రదేశ్లో చివరి ఏమంటున్నా బీజేపీ ఎన్డీఏ అలయన్స్లో కలిసిందో, టీడీపీతో ఎట్లయితే పొత్తు పెట్టుకున్నారో, ఇన్ ఫ్యూచర్ తెలంగాణలో కూడా బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది. ఇది గ్యారంటీ, ఇది మీరు రాసి పెట్టుకోండి. సో ఈ స్ట్రాటజీ ప్రకారమే, ఈ మ్యాజిక్ ఫిగర్ ప్రకారమే, ఈ మ్యాజిక్ ప్రకారమే ఇక్కడ తెలంగాణలో పట్టభద్రుల ఎన్నికలకు మేము పోటీ చేయమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తెగేసి చెప్పమనండి. ఒక ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ని చెప్పమనండి ఎందుకు పట్టభద్రుల టికెట్ ఇవ్వలేదో. కేసీఆర్ ఎట్లాగో ప్రెస్ మీట్ పెట్టారు, ఇప్పుడు ఎట్లాగో బహిరంగ సభ పెడుతున్నారని విన్నాం. ఒక్క మాట చెప్పమనండి, ఎందుకు, రీజన్ ఏంటి? అంటే బీఆర్ఎస్లో నాయకులు లేరా, చదువుకున్నోళ్ళు లేరా, పట్టభద్రులు లేరా, లేకపోతే ఓడిపోతామని భయపడిన వాడే అసలైన ఓటమి కదా. ఓడిపోయినా గౌరవంగానే ఉండేది, బీఆర్ఎస్కి నించోని ఓట్లు రాకపోయినా ఓడిపోయినా గౌరవంగానే ఉండేది. కానీ టికెట్ ఇవ్వకుండా మేము పక్కకెళ్ళి ఆడుకుంటామంటే ఈడ ఖచ్చితంగా ఎవరికో ప్లస్ చేయడానికే కదా. ఎవరికి ప్లస్ చేస్తున్నారు వీళ్ళు? బీజేపీకి ప్లస్ చేస్తున్నారు. ఇక్కడే మీకు అర్థమైపోతుంది కదా, ఇక్కడే మీకు అర్థమైపోతుంది సీన్. నేను అంటున్నాను కాదు, మీరు ఆలోచించండి ఏం జరుగుతుందో. సో ఇట్లా ఒక డెఫినెట్గా నేను చెప్తున్నా కదా, తెలంగాణలో ఒక గ్యాప్ ఏర్పడ్డది. రాజకీయ నాయకులకు, తెలంగాణ ప్రజలకు ఒక గ్యాప్, ఒక వాక్యూమ్ ఏర్పడ్డది. ప్రజల ఆలనా పాలన చూసేటువంటి దమ్మున్న పార్టీ కానీ, అసలైన నాయకుడు కానీ ఎవ్వరు కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు. మళ్ళా చెప్తున్నా, ప్రజల కోసం ఆలోచించే నాయకుడు, జననేత, జనాల్లో తిరిగేటువంటి నేత, ప్రజల మనసును తెలుసుకున్నటువంటి నేత ఎవ్వరు కూడా కనబడట్లేదు. వాళ్ళ బాధలు తెలుసుకునే నాయకుడు ఎక్కడ కూడా కనబడట్లేదు. ఎవరు వచ్చినా తెలంగాణ ప్రజలతో, తెలంగాణ ఓట్లతోటి ఆస్తులు సంపాదించుకునే నాయకులే ఉన్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, తెలంగాణకి ఏం కావాలి, అట్లీస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చి బాధ చెప్పుకునేటువంటి స్కోప్ కూడా లేదంటే ఇంతకన్నా దరిద్రం ఏమైనా ఉంటుందా తెలంగాణకి?